నమస్తే అవధాని. మనం నిన్న మొన్న నాయకుల వ్యవహార శైలి ప్రభావం ప్రజల మీద ఎలా ఉంటుంది దీని గురించి చాలా మాట్లాడు. నాయకులు ఎలా ఉండాలో కూడా చెప్పుకున్నాం. కొన్ని సందర్భాల్లో కొన్ని పొజిషన్స్కి ఒక్కొక్క నాయకుడు వచ్చినప్పుడు దాని ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఫర్ గుడ్ ఆర్ బ్యాడ్. ఓకే, మనకి బ్యాడ్ ఎగ్జాంపుల్స్ అక్కర్లేదు, గుడ్ ఎగ్జాంపుల్సే తీసుకున్నాం. అట్లీస్ట్ కొన్ని సందర్భాల్లో కొంత రోజు మనం మాట్లాడుకోవచ్చు, కానీ బట్ మోస్ట్లీ లెట్ us టాక్ అబౌట్ దోస్ హూ ఆర్ క్రియేటింగ్ ఎ పాజిటివ్ ఇంపాక్ట్ ఆఫ్ ద సొసైటీ, గుడ్ ఫర్ ది నేషన్. మనం 3 రోజుల క్రితం 4 రోజుల క్రితం సువేందు అధికారి, వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్, అతని గురించి మాట్లాడుతున్నాం. అతను ఈ ప్రక్రియ అంతా మొదలెట్టగానే ఇది డిలీట్, డిటెక్ట్ అండ్ డిపోర్ట్, డిటెక్ట్, డిలీట్ అండ్ డిపోర్ట్ అనే పాలసీ అతను ఇంప్లిమెంటేషన్లోకి తీసుకొచ్చాడు. అది కేవలం రాజకీయ ప్రకటనలకే పరిమితం కాదు, ఇట్స్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ ప్రాక్టికల్లీ. సో ది కన్సర్న్డ్ అథారిటీస్, హూ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళు ఎవరికైతే ఆ రెస్పాన్సిబిలిటీ అప్పించారో వాళ్ళంతా ఫీల్డ్లోకి వచ్చి దోస్ వితౌట్ ఎనీ ఐడెంటిటీ, దోస్ హూ మైగ్రేటెడ్ ఇల్లీగల్లీ, బంగ్లాదేశ్ నుంచి ఏదో సాకుతో దొంగతనంగా ఇటో చేసి వలస వచ్చేసి వెస్ట్ బెంగాల్లో వివిధ ప్రాంతాల్లో సెటిల్ అయిన వాళ్ళందరి మీద దృష్టి పెట్టారు. ముఖ్యంగా ఫోకస్ అంతా మాల్డా అండ్ 24 పరగనా డిస్ట్రిక్ట్స్ మీద ఉంది. ఇక్కడ బయట నుంచి వచ్చిన వాళ్ళు, ముఖ్యంగా బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చి సెటిల్ అయిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు అనేది ఒక ఖచ్చితమైన అభిప్రాయం. అంతేకాదు, ఇట్స్ బీయింగ్ ప్రూవ్డ్. ఎందుకంటే మీకు వాళ్ళు అక్కడ కనపడతారు. సువేందు అధికారి చేసిన అనౌన్స్మెంట్ ఏమిటంటే వాళ్ళని వచ్చినట్టు బయటకు పంపేస్తాం ఒకటి. అండ్ డిపోర్టేషన్ సెంటర్స్, డిటెన్షన్ సెంటర్స్, నాట్ డిపోర్టేషన్, డిటెన్షన్ సెంటర్స్ పెట్టారు. అక్కడ ఎవరైనా ఇలా కనపడితే తీసుకుని దాంట్లో వేస్తున్నారు. అది సెక్యూరిటీగా అంతా సీసీటీవీ, పోలీస్ పర్సనల్ ఇదంతా పెట్టి వెయిట్ చేశారు. ఇవాళ మంగళవారం, ఇవాళ పొద్దుటి నుంచి మాల్డాకు సంబంధించిన ఒక ఏరియాలో, సరిహద్దు ప్రాంతంలో వందల సంఖ్యలో బంగ్లాదేశీలు పొద్దు నుంచి అక్కడికి వస్తున్నారు. దే ఆర్ కమింగ్ వాలంటరీలీ. అంటే అదేదో స్వచ్ఛందంగా మేము మా దేశం వెళ్ళిపోతామని కాదు. వాళ్ళ పరిస్థితి ఏమిటంటే అఫీషియల్స్ వాళ్ళని పికప్ చేసి ఏమైనా చేస్తే డిటెన్షన్ సెంటర్లో ఉండాల్సి రావడం మొత్తం ఇది అవుతుంది. దీనికన్నా మా అంతర్గతంగా వెనకెళ్ళిపోదాం.